వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. రీజనింగ్లో ప్రతి ఎగ్జామ్లో అంటే బ్యాంక్ ఎగ్జామ్స్, అది పీఓ అయినా క్లర్క్ అయినా, ఎస్ఎస్సి సిజిఎల్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా ఎంటీఎస్ అయినా, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే రీజనింగ్ నుంచి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్స్ నుంచి అయితే ఒక ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది. అండ్ అది చాలా ఈజీగా కూడా చేయొచ్చు. పెన్ పేపర్ లేకుండా మనం చూసి ఆన్సర్ పెట్టొచ్చు. ఎప్పుడంటే మీరు కాన్సెప్ట్ బాగా నేర్చుకున్నప్పుడు. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కూడా కాన్సెప్ట్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. మీకు ఆ క్వశ్చన్స్ ఇచ్చే విధానం, మనం ఆ క్వశ్చన్స్ అర్థం చేసుకొని ఎలా దాన్ని సాల్వ్ చేయగలగాలి అని నేర్చుకుంటేనే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ కాన్సెప్ట్. అండ్ ఇంపార్టెంట్ కూడా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి ఒక్క క్వశ్చన్, ప్రతి ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఈజీ టాపిక్ అర్థం చేసుకుంటే ఓకేనా. కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మనకు అసలు ఆర్డర్ అండ్ ర్యాంకింగ్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు అంటే ఓవరాల్గా 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి మనకి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి. ఫస్ట్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ ఏ పర్సన్. అంటే ఒక రోలో ఒక పర్సన్ కూర్చుంటే మొత్తం ఇంతమంది ఉంటారు, అతని పొజిషన్ ఏంటి, లెఫ్ట్ నుంచి ఎంత పొజిషన్, రైట్ నుంచి ఎంత, ఇలా అడగొచ్చు. లేదా ఇంటర్చేంజ్డ్ పొజిషన్. ఆల్రెడీ అతనికి ఒక ప్లేస్లో ఉన్నాడు, సమ్ లెఫ్ట్ నుంచి 14th ప్లేస్లో ఉంటే అతను 5 ప్లేసెస్ రైట్ సైడ్ వెళ్తే ఎంత, లేకపోతే ఇలా ఇంటర్చేంజ్ అయితే అతను. లేదా సమ్ రామ్ అనే అతను 14th ప్లేస్లో ఉన్నాడు, రైట్ నుంచి శ్యామ్ అనే అతను 9th ప్లేస్లో ఉన్నాడు, లెఫ్ట్ నుంచి. వీళ్ళిద్దరు ప్లేసెస్ ఇంటర్చేంజ్ అయ్యారు. అప్పుడు రైట్ నుంచి రామ్ ప్లేస్ ఎంత అని కానీ, లెఫ్ట్ నుంచి అతని ప్లేస్ ఎంత కానీ అని మనల్ని అడగొచ్చు. అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఇంటర్చేంజ్లో. నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది క్లాస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ యొక్క పొజిషన్ ఇవ్వచ్చు మనకి, రైట్ నుంచి అండ్ లెఫ్ట్ నుంచి పొజిషన్ ఇవ్వచ్చు. దాన్ని బట్టి మనం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది క్లాస్లో. సో ఓవరాల్గా అయితే ఈ 5 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని అడుగుతారు ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి. ఇంతకు మించి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అంటూ ఏమీ ఉండవు ఓకేనా. నెక్స్ట్ ఈ ర్యాంకింగ్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు. ర్యాంకింగ్ ప్రాబ్లమ్స్ని మనం హారిజంటల్గా అయినా సాల్వ్ చేయొచ్చు ఆర్ వర్టికల్. ఈ 2 పద్ధతుల్లో మనం ర్యాంకింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. అంటే టాప్ పొజిషన్ నుంచి బాటమ్ పొజిషన్ నుంచి అయినా, లేదా లెఫ్ట్ నుంచి అండ్ రైట్ నుంచి. ఈ 2 మెథడ్స్లో మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని చేసుకోవచ్చు. టాప్ అండ్ బాటమ్ నుంచి అయినా, లెఫ్ట్ అండ్ రైట్ యూస్ చేసుకొని అయినా. కాబట్టి మనం ర్యాంకింగ్ ప్రాబ్లమ్స్ని హారిజంటల్గా అయినా సాల్వ్ చేయొచ్చు, వర్టికల్గా అయినా సాల్వ్ చేయొచ్చు. ఈ హారిజంటల్ అండ్ వర్టికల్గా సాల్వ్ చేసే పద్ధతిలో మనం కొంత బేసిక్ కాన్సెప్ట్ని నేర్చుకుందాం. అదేంటి అంటే టోటల్గా మనం ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ ప్రాబ్లమ్స్లో చూసే వర్డ్స్ ఏంటంటే ఇవి: లెఫ్ట్, రైట్, స్టార్ట్, లాస్ట్ కానీ, టాప్, బాటమ్, అహెడ్, బిహైండ్, బిఫోర్, ఆఫ్టర్, ఇవే ఇస్తారు. వీటిని మనం ఎలా తీసుకోవాలి అనేది తెలిస్తే చాలు, మీరు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలుగుతారు. ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. లెఫ్ట్ అండ్ రైట్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఏదైనా ప్రాబ్లం ఇచ్చారు అంటే, ఒక రో ఇచ్చారు. ఇప్పుడు దీనికి లెఫ్ట్ ఎటు రైట్ ఎటు అంటే, మన 2 హ్యాండ్స్ ఉన్నాయి కదండి, మన రైట్ హ్యాండ్ ఎటు సైడ్ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది రైట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ ఎటువైపు ఉంది, ఈ లైన్కి ఇటువైపు ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఓకేనా. రైట్ అండ్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకు ఒక రో ఇచ్చినప్పుడు రోలో ఒక లైన్ రాసుకుంటాం మనం. వాళ్ళు 14th పొజిషన్లో ఉన్నారు, 12th పొజిషన్లో ఉన్నారు అని ఇచ్చినప్పుడు మనం ఒక లైన్ అనేది రాసుకుంటాం. ఆ లైన్ రాసుకున్నప్పుడు లెఫ్ట్ రైట్ ఎలా చూసుకుంటాం, ఆ లైన్ దగ్గర మనం 2 హ్యాండ్స్ పెట్టండి. రైట్ సైడ్ ఉన్న రైట్ హ్యాండ్ ఎటువైపు ఉందో అది
రైట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ ఉన్న సైడ్ లెఫ్ట్ సైడ్ అవుతుంది. రైట్ అండ్ లెఫ్ట్ కన్ఫ్యూజన్ క్లియర్ అయింది కదా, మీకు ఇది తెలియాలి. రైట్ అండ్ లెఫ్ట్ లైన్కి. ఓకే, స్టార్ట్ అండ్ లాస్ట్. ఇప్పుడు మనం ఇందులో ఇవి మొత్తం కూడా లెఫ్ట్ని ఇండికేట్ చేస్తాయి, ఇవన్నీ రైట్ని ఇండికేట్ చేస్తాయి. ఆర్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ సైడ్ ఉంటాయి అని, ఇవన్నీ కూడా లాస్ట్ ఉంటాయి అని. ఓకేనా? స్టార్ట్ అన్న ఇటు సైడ్ నుంచి, లాస్ట్ అంటే ఇటువైపు నుంచి. టాప్ అండ్ బాటమ్ చూసుకుంటే టాప్ అండ్ బాటమ్. ఇప్పుడు ఈ టాప్ బాటమ్ని కూడా మనము లెఫ్ట్ అండ్ రైట్గా రాసుకోవాలి అనుకోండి. ఇప్పుడు ఈ టాప్ ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది, బాటమ్ ఏమొస్తుంది, రైట్ సైడ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా, లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ రైట్. స్టార్ట్ అంటే ఇటు, లాస్ట్ అంటే ఇటు. టాప్ అంటే టాప్, బాటమ్. అదే దీన్ని లెఫ్ట్ అండ్ రైట్స్గా కూడా రాసుకోవాలి అంటే టాప్ అనేది లెఫ్ట్ సైడ్ రాసుకుంటాం, బాటమ్ అనేది రైట్ సైడ్ రాసుకుంటాం. నెక్స్ట్ ఎహెడ్, బిహైండ్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా ఉంటుంది ఎహెడ్ అండ్ బిహైండ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఒక రోలో సీత యొక్క పొజిషను 14th పొజిషన్ను అనుకుందాం. 14th పొజిషన్ అయితే మాధురి పొజిషను సీతా పొజిషన్ కన్నా 3 పొజిషన్స్ ఎహెడ్ అని ఇచ్చారు. సీతా కన్నా మాధురి పొజిషన్ 3 పొజిషన్ ఎహెడ్. ఎహెడ్ అంటే మనకి ఏ కేటగిరీలోకి వస్తుందా, ఎహెడ్ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తుంది కదా. ఎహెడ్ అంటే ఇటు ఎహెడ్, ఇక్కడ బిహైండ్. సీత కన్నా మాధురి పొజిషన్ 3 పొజిషన్స్ ఎహెడ్ అంటే 1 2 3 పొజిషన్స్. ఇక్కడ మాధురి ఉంటుంది. ఓకేనా? మాధురి పొజిషన్ ఏమవుతుంది అప్పుడు, ఇది 14 కాబట్టి 13 12 11. మాధురి పొజిషన్ ఏమవుతుంది, స్టార్టింగ్ నుంచి 11th పొజిషన్లో ఉంటుంది. ఓకేనా? అదే బిహైండ్ అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, 14th పొజిషన్లో సీత ఉంది, బిహైండ్ 3 పొజిషన్స్ అంటే 1 2 3. 14 అంటే 15 16 17. 17th పొజిషన్లో ఉంది అని. ఓకేనా? ఎహెడ్ అండ్ బిహైండ్. ఎహెడ్ అంటే ముందు వైపుకి అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు, బిహైండ్ అంటే రైట్ సైడ్ ఉన్నట్టు. వీటిని డైరెక్ట్గా కూడా మనం ఎలా చేయొచ్చు అంటే, సీతా పొజిషన్ 4th పొజిషన్, ఎహెడ్ అన్న 14th పొజిషన్, ఎహెడ్ 3 పొజిషన్స్ ఎహెడ్ అంటే 14 + 3. ఎహెడ్ కాదు, ఎహెడ్ అంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి. 3 పొజిషన్స్ ఎహెడ్ అంటే 14 - 3 దట్ ఈక్వల్స్ టు 11th పొజిషన్. ఇప్పుడు మాధురి పొజిషన్ 11th పొజిషనే కదా వచ్చింది ఎహెడ్ అంటే. అదే బిహైండ్ అంటే యాడ్ చేయాలి, 14 + 3 దట్ ఈక్వల్స్ టు 17. 17th పొజిషనే కదా బిహైండ్ 3 పొజిషన్స్ అంటే మనకు వచ్చింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఒకళ్ళ పొజిషన్ ఇచ్చి వాళ్ళు అతనికన్నా 3 పొజిషన్స్ ఎహెడ్ అన్నారనుకోండి, ఎహెడ్ అంటే సబ్స్ట్రాక్ట్ చేసేయటమే. 14 అన్నారు, 3 పొజిషన్ ఎహెడ్ అన్నారు, 14 - 3 11. డైరెక్ట్గా మనం ఆన్సర్ పెట్టేయటమే. సో అక్కడ మనం ఏం చూసుకోవాల్సిన పని కానీ, పెన్ను పేపర్ యూజ్ చేయాల్సిన పని కానీ ఉండదు. ఓకేనా? ఎహెడ్ అండ్ బిహైండ్. అదే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నా కూడా అంతే. బిఫోర్ అంటే లెఫ్ట్ సైడ్, ఆఫ్టర్ అంటే రైట్ సైడ్కి వస్తుంది. అందుకనే నేను మీకు క్లియర్గా ప్రాబ్లంలో ఇచ్చే వర్డ్స్ మొత్తం ఒకే దగ్గర ఇచ్చాను. ఇది మీరు ఒక దగ్గర రాసుకోండి. లెఫ్ట్ అండ్ రైట్, స్టార్ట్, లాస్ట్, టాప్, బాటమ్, ఎహెడ్, బిహైండ్, బిఫోర్, ఆఫ్టర్. సో లెఫ్ట్ అండ్ రైట్ ఎలా రాసుకుంటాం, మన హ్యాండ్సే. రైట్ సైడ్ మన ఈ లైన్కి రైట్ సైడ్
హ్యాండ్ ఉన్న దగ్గర అది రైట్ హ్యాండ్ ఉన్న దగ్గర అది రైట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ ఉన్న దగ్గర అది లెఫ్ట్ సైడ్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ని ఇండికేట్ చేస్తే, ఇవన్నీ కూడా లాస్ట్ని ఇండికేట్ చేస్తే మనకి ఇచ్చిన దాంట్లో. ఎహెడ్ అంటే ఇటువైపు లైన్కి ఇటు ఎహెడ్ కాబట్టి అటువైపు పొజిషన్స్ని మనం రాసుకుంటాం. బిహైండ్ అంటే రైట్ సైడ్కి పొజిషన్స్ని రాసుకుంటాం. ఎలా రాసుకొని చేసే పని కూడా లేకుండా ఎహెడ్ అంటే జస్ట్ సబ్స్ట్రాక్ట్ చేస్తాము. బిహైండ్ అంటే మనకి ఇచ్చిన పొజిషన్కి ఎన్ని పొజిషన్స్ బిహైండ్ అని ఇచ్చారో అది యాడ్ చేసి డైరెక్ట్గా కూడా రాసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ 3 టైప్స్ ఆఫ్ బేసిక్ ప్రాబ్లమ్స్ మీకు ఇప్పుడు చెప్తానండి ఈ వీడియోలో. ఫస్ట్ ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లే సీత యొక్క పొజిషన్ లెఫ్ట్, ఇది లెఫ్ట్, ఇది రైట్. లెఫ్ట్ నుంచి ఆమె పొజిషన్ 10th పొజిషన్, అదే రైట్ నుంచి అయితే ఆమె పొజిషన్ 15th పొజిషన్. అయితే మనల్ని టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సేమ్ ప్రాబ్లమ్ని ఇంకొంచెం డిఫరెంట్గా ఎలా ఇస్తారు అంటే, సెకండ్, ఒక రోలో టోటల్ 60 మెంబర్స్ ఉన్నారు. సీత యొక్క పొజిషన్ రైట్ నుంచి 10th పొజిషన్, రైట్ నుంచి 10th పొజిషన్లో ఉంది సీత. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. అయితే లెఫ్ట్ నుంచి ఆమె పొజిషన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని ఇస్తారు. నెక్స్ట్ మోడల్, 50 మెంబర్స్ ఉన్న ఒక రోలో లెఫ్ట్ సైడ్ నుంచి ఆమె పొజిషన్ 30. అయితే రైట్ సైడ్ నుంచి ఆమె పొజిషన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఓకేనా? సేమ్ ప్రాబ్లమ్స్, కాకపోతే డిఫరెంట్గా అడిగారు అంతే. ఓకేనా? లెఫ్ట్ అండ్ రైట్ మోడల్స్లో 3 డిఫరెంట్ మోడల్స్ ఈరోజు చెప్తున్నాను. సీత అనే అమ్మాయి పొజిషన్ లెఫ్ట్ నుంచి 10th పొజిషన్, రైట్ నుంచి 15th పొజిషన్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమందో ఫైండ్ అవుట్ చేయమంటాం. అలానే ఆ రోలో 60 మెంబర్స్ ఉంటే తనది రైట్ నుంచి 10th పొజిషన్ అయితే లెఫ్ట్ నుంచి ఎన్నో పొజిషన్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటాం. అలానే లెఫ్ట్ నుంచి పొజిషన్ ఇచ్చి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చి రైట్ నుంచి పొజిషన్ ఫైండ్ అవుట్ చేయమంటాం. ఈ 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఫస్ట్ ప్రాబ్లంలో మీకు క్లియర్ చేస్తాను. లెఫ్ట్ నుంచి సీతాని కౌంట్ చేస్తే 10th పొజిషన్, రైట్ నుంచి సీతాని కౌంట్ చేస్తే 15th పొజిషన్. సీతాని ఇప్పుడు ఎన్నిసార్లు కౌంట్ చేసాం? 2 టైమ్స్ కౌంట్ చేసాం. లెఫ్ట్ నుంచి కౌంట్ చేసాం, రైట్ నుంచి కౌంట్ చేసాం. 2 టైమ్స్ కౌంట్ చేసినంత మాత్రాన ఈ క్లాస్లో సీత ఉండేది ఎంతమంది? ఒక్కళ్ళే. ఈ సీత పొజిషన్ ఒక్కటే, కానీ కౌంట్ చేయటం లెఫ్ట్ నుంచి ఒకసారి, రైట్ నుంచి ఒకసారి, 2 సార్లు కౌంట్ చేసాం. కాబట్టి యాక్చువల్గా ఇప్పుడు క్లాస్లో 10 మంది ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 5th మెంబర్ని మనం బాటమ్ నుంచి కౌంట్ చేసి, టాప్ నుంచి కౌంట్ చేసి మళ్ళీ బాటమ్ నుంచి కౌంట్ చేస్తే అప్పుడు మనకి 11 అవుతారు. ఇటు నుంచి 5, ఇటు నుంచి ఇతను 5th పొజిషన్, ఇక్కడ నుంచి ఇతను 6th పొజిషన్. 5 + 6 11 అవుతారు. కానీ మనకి టోటల్గా ఉండే ఎంతమంది? 10 మెంబర్సే. కాబట్టి 2 టైమ్స్ మనం ఎప్పుడైతే కౌంట్ చేస్తామో లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి, కానీ టాప్ నుంచి, ఎట్ నుంచి అయినా ఒక పర్సన్ని 2 టైమ్స్ కౌంట్ చేసినప్పుడు 1 అనేదాన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ T = లెఫ్ట్ నుంచి ఆమె పొజిషన్ ప్లస్ రైట్ నుంచి ఆమె పొజిషన్
-1. 1 ఎందుకు సబ్స్ట్రాక్ట్ చేస్తాం? లెఫ్ట్ నుంచి అండ్ రైట్ నుంచి 2 టైమ్స్ ఈమెని కౌంట్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా 2 టైమ్స్ ఒక్కసారే కౌంట్ చేయాలి క్లాస్లో కౌంట్ చేస్తున్నప్పుడు, కానీ మనం 2 టైమ్స్ కౌంట్ చేసాం కాబట్టి 1ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమవుతారు? 10 + 15 - 1. 10 + 15 25. 25 - 1 24. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అయ్యారండి? 24 మెంబర్స్ అయ్యారు. సేమ్ ఫార్ములా మనం ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1. టోటల్ నెంబర్ ఎంతమంది? 60 మెంబర్స్. 60 మెంబర్స్ ఈక్వల్స్ టు లెఫ్ట్ నుంచి పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ నుంచి పొజిషన్ ఎంత? 10 - 1. సో 60 ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ 10 - 1 9. లెఫ్ట్ ఈక్వల్స్ టు 60 - 9 దట్ ఈక్వల్స్ టు 51. సో లెఫ్ట్ నుంచి ఆమె పొజిషన్ ఏమవుతుంది? 51th పొజిషన్లో ఉంటుంది. ఓకేనా? సేమ్ ఫార్ములా టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1. టోటల్ ఎంతమంది? 50 స్టూడెంట్స్. మనకి లెఫ్ట్ నుంచి పొజిషన్ తెలుసు 30th పొజిషన్, అండ్ రైట్ నుంచి పొజిషన్ తెలీదు -1. 30 - 1 29. 50 - 29 ఈక్వల్స్ టు R ఈక్వల్స్ టు 21. సో రైట్ నుంచి ఆ పొజిషన్ ఏమవుతుంది? 21th పొజిషన్లో ఉంటుంది. ఓకేనా? ఇవి ఫార్ములా టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1. ఇది యూజ్ చేసి మనం చేయొచ్చు. మనకి కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది కాబట్టి ఇదైతే డైరెక్ట్గా 25 - 1 24 వేస్తాం. అండ్ ఇది కూడా ఎలా చేయొచ్చు అంటే, మనము సీతా పొజిషన్ రైట్ నుంచి 10th పొజిషన్లో ఉంది. సో 60లో నుంచి మనం 10 తీసేసామనుకోండి 50. కానీ సీతా పొజిషన్ కూడా ఇక్కడ మనం తీసేస్తున్నాం. 50 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో 10th పొజిషన్లో ఉంది. సో ఈ ముందు ఎంతమంది ఉన్నట్టు? 50 మెంబర్స్ ఉన్నట్టు. ఈమె పొజిషన్ ఇక్కడికి రావాలి అంటే 50 + 1 కాబట్టి 51. అర్థమైందా? రైట్ నుంచి ఈమె పొజిషన్ 10th పొజిషన్. టోటల్గా 60 మెంబర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 స్టూడెంట్స్ ఉన్నారంటే ఇటువైపు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నట్లు? 50 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక్కడతో 50 అంటే ఈమె పొజిషన్ ఏమవుతుంది? 51th పొజిషన్. ఓకేనా? అలానే ఇది చూడండి, లెఫ్ట్ నుంచి 30th పొజిషన్లో ఉంది. సో ఈ రైట్ సైడ్ ఇంకా ఎంతమంది ఉంటారు? 50 స్టూడెంట్స్లో 30 స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఇటువైపు ఎంతమంది ఉన్నట్లు? 20 స్టూడెంట్స్ ఉన్నారు. సో 20 స్టూడెంట్స్ ఉన్నారు. రైట్ నుంచి ఈమె పొజిషన్ ఏమవుతుంది? 20 + 1 21st పొజిషన్. ఓకేనా? ఇది బేసిక్ కాన్సెప్ట్. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్కి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు? లెఫ్ట్ అంటే రైట్ అంటే, స్టార్ట్ లాస్ట్, టాప్ అండ్ బాటమ్, అహెడ్ అంటే ఎలా, బిహైండ్ అంటే ఎటు తీసుకోవాలి, బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఇవన్నీ కూడా లెఫ్ట్, స్టార్ట్, టాప్, అహెడ్, బిఫోర్ అనేవన్నీ లెఫ్ట్ సైడ్కి వస్తాయని, రైట్, లాస్ట్, బాటమ్, బిహైండ్, ఆఫ్టర్ ఇవన్నీ రైట్ సైడ్ వస్తాయి. అండ్ లెఫ్ట్ సైడ్ అంటే స్టార్టింగ్ అని, రైట్ సైడ్ అంటే ఎండింగ్ అని. ఈ బేసిక్ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి అని నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఇంకా మనకి నెక్స్ట్ పార్ట్లో ఇంకా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉండగా మీకు ప్రాక్టీస్ మీద గుర్తుంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీను. టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1 ఇందులో సబ్స్టిట్యూట్ చేసైనా మీరు తెచ్చుకోవచ్చు. కానీ మీరు ప్రాక్టీస్ చేయగా మనకి ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ పార్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి మీరు చూడగానే పెట్టేయగలుగుతారు. ఓకేనా? బేసిక్ కాన్సెప్ట్ ఇది బాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ డిస్కస్ చేద్దాము. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అయితే మీకు పార్ట్స్ అన్నీ చూసాక క్లియర్ అవుతుంది. ఓకేనా అండి?
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.